కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు నిలిపేస్తున్నట్లు అవార్డు కమిటీ ప్రకటించింది. ఫోక్సో చట్టం కింద ఆయనపై కేసు నమోదైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 2022 ఏడాది గాను నేషనల్ ఫిల్మ్ అవార్డు ఫర్ బెస్ట్ కొరియోగ్రఫీకి జానీ మాస్టర్ ఎంపికయ్యారు. ఆయన మీద కేసు నమోదు కావడంతో ఆహ్వాన పత్రిక ఉపసంహరించుకుంటున్నట్లు నేషనల్ ఫిల్మ్ అవార్డు సెల్ వెల్లడించింది. గ్రేటర్ పరిధిలో చెరువుల పరిరక్షణ లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాకు చట్టబద్దత లభించింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్ పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదముద్ర వేశారు. ఈ ఆర్డినెన్స్ 6 నెలల్లోనే చట్టంగా రూపొందే అవకాశాలున్నాయి. చట్టబద్దత లేదని గగ్గోలు చేసిన ప్రతిపక్షాల నోరు మూయించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గేదేలే అనే రీతిలో హైడ్రా చట్టబద్దత దిశగా ముందడుగు వేసిందని నిపుణులు చెబుతున్నారు. మూసీ నది ప్రక్షాళనలో భాగంగా నిరాశ్రిత కుటుంబాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే నది గర్భంలో నివాసాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తున్న ప్రభుత్వం విద్యా ఉపాధి కల్పన కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. సబ్ సీఈఓ చైర్మన్ గా, జీహెచ్ఎంసీ కమిషనర్ వైస్ చైర్మన్ గా 14 మంది సభ్యులతో జీవనోపాధి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. మూసీ వల్ల పరివాహక ప్రాంతంలో వ్యవసాయం సాగడం లేదని, పండించిన పంటను తింటే రోగాల పాలు కావాల్సిందే అంటున్నారు మూసీ పరివాహక ప్రాంత రైతులు. మూసీ ప్రక్షాళన చారిత్రక నిర్ణయమని, అది ఇక్కడ పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజల భవిష్యత్తుకు కూడా మంచిదేనంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బాధితులకు కూడా న్యాయం చేస్తుందని హామీ ఇస్తున్నప్పుడు మూసీ ప్రక్షాళన చేయాల్సిందే అంటున్నారు రైతులు. తిరుమల లడ్డుతో పాటు ముడి సరుకుల నాణ్యతను పరిశీలించే అధునాతన ల్యాబ్ను ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. అవసరమైతే ఐఐటీ నిపుణుల సహకారం తీసుకోవాలని టీటీడీకి సూచించినట్లు తెలిపారు. తిరుమలను తిరిగి పవిత్రమైన దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోలుపై మంత్రి దామోదర్ రాజనరసింహ సమావేశం నిర్వహించారు. రబీ సీజన్లో ధాన్యం కొనుగోలుపై జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. సన్నాలు, దొడ్డు ధాన్యాన్ని విడిగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. శ్రీశైలంలో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజు బ్రహ్మరాంబికాదేవి చంద్రగంట అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక వేదికపై అమ్మవారిని పలు రకాల పూలతో అలంకరించి బిల్వాదళాతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. మంగళవాద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళహారతులిచ్చారు. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న భక్తులకు మాత్రమే దర్శన భాగ్యాన్ని కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రతిరోజు 80,000 మందికి మాత్రం స్వామివారి దర్శనాన్ని కల్పించాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. రద్దీ దృష్ట్యా బుక్ చేసుకున్న వారికి స్వామివారి దర్శనం కల్పించనున్నట్లు దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది. భారత్ బంగ్లాదేశ్ మధ్య నేటి నుంచి 3 టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. సిరీస్ కు ఆల్రౌండర్ శివం దూబే గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్థానంలో తిలక్ వర్మను తీసుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఓపెనింగ్ చేస్తారని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గ్వాలియర్ వేదికగా ఇవాల్టి తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్ లో ఇండియా టీమ్ కు ఇంపార్టెంట్ టైం వచ్చేసింది. ఐసీసీ టీ20 మహిళల ప్రపంచ కప్ లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం 3:30కు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. టీమిండియాకు ఇవాళ మ్యాచ్ తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి రావడంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.